వెల్కమ్ టు 9+ న్యూస్. సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలకు ఇన్కమ్ సోర్స్గా అభిమానులతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే వేదికగా మారింది. కానీ ఈ ప్లాట్ఫామ్పై ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలనే విషయం సెలబ్రిటీల మధ్య భేదాభిప్రాయాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకరు బోల్డ్ కంటెంట్తో లక్షలు సంపాదిస్తుంటే మరొకరు అలాంటి కంటెంట్ను దూరంగా ఉంటామని తెగేసి చెప్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో రెండు విభిన్నమైన విధానాలపై పెద్ద చర్చ జరుగుతుంది. విష్ణుప్రియ, పాయల్ రాజ్పూత్ ఈ ఇద్దరు స్టార్స్ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఛానల్ విషయంలో ఫాలో అవుతున్న ట్రెండింగ్ పై హాట్ డిబేట్ నడుస్తుంది. అసలు వీళ్ళు ఎలాంటి కంటెంట్తో తమ ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఎలా ఉన్నాయి, సమాజంపై వీటి ప్రభావం ఎలా ఉంది, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. నటి విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఛానల్లో బోల్డ్ కంటెంట్ను పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. బోల్డ్ కంటెంట్ అంటే ఎలాంటి కంటెంట్ అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆమెకు ఫుల్గా ఇన్కమ్ వస్తున్నట్టు తెలుస్తుంది. మే నాటికి విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ల నుండి నెలవారీ ఆదాయం దాదాపుగా 6.5 లక్షల రూపాయల నుండి 9 లక్షల రూపాయల దాకా ఉందని అంచనా. ఏడాదికి అయితే 77 లక్షల నుండి 1 కోటి రూపాయల దాకా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. విష్ణుప్రియ తన పెయిడ్ సబ్స్క్రిప్షన్ల ప్లాట్ఫామ్ ద్వారా అశ్లీల కంటెంట్ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ ఏప్రిల్లో కేసు కూడా నమోదైంది. ఈ వివాదం ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్యను మరింత పెంచడానికి కారణమైందని నివేదికలు చెప్తున్నాయి. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఒక వివాదం ఆమెకు అమాంతంగా ఆదాయాన్ని పెంచింది. పాయల్ రాజ్పూత్ మాత్రం విష్ణుప్రియకు పూర్తిగా ఆపోజిట్ రూట్ ఎంచుకున్నారు. ఇటీవలే ఆమె కూడా తన ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ను ప్రారంభించారు. గతంలో ఆమె RX100 సినిమాలో చేసిన బోల్డ్ పర్ఫార్మెన్స్ అందరికీ తెలుసు. కానీ తన సబ్స్క్రైబర్ ఎక్స్క్లూజివ్ కంటెంట్లో ఎలాంటి రెచ్చగొట్టే కంటెంట్ ఉండదని ఆమె క్లారిటీ ఇచ్చారు. రియల్ ఆన్ ఫిల్టర్ పాయల్ రాజ్పూత్ను తెర వెనుక చూడాలనుకునే సబ్స్క్రైబర్ల కోసమే నా ఛానల్ అని ఉంటుంది. పాయల్ హాట్ పిక్చర్స్ లేదా రెచ్చగొట్టే కంటెంట్ కోసం కాదని పాయల్ రాజ్పూత్ తేల్చి చెబుతోంది. ఆమె కూడా ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం నెలకు 399 రూపాయలు కలెక్ట్ చేస్తుంది. మహిళలను వస్తువులుగా చూడడం, ప్రైవేట్ కంటెంట్ లీక్ అవ్వడం లాంటి ఇష్యూస్ మీద పాయల్ రాజ్పూత్ గతంలో గట్టిగా మాట్లాడింది. OTTలో స్ట్రీమీ సీన్స్ ఓవర్ బోర్డ్ అవ్వడం పైన ఆమె అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. విష్ణుప్రియ, పాయల్ ఈ ఇద్దరి విధానాల మధ్య ఎంత తేడా ఉందో మనం గమనించాలి. విష్ణుప్రియ తన ఛానల్ను ఇన్కమ్ సోర్స్గా చూస్తోంది, బోల్డ్ కంటెంట్కు ప్లాట్ఫామ్గా వాడుకుంటోంది. కానీ పాయల్ రాజ్పూత్ మాత్రం తన వ్యక్తిగత జీవితం, వర్క్ లైఫ్ గురించి ట్రాన్స్పరెన్సీగా పంచుకోవడానికి ఉపయోగిస్తోంది. పాయల్ తన అభిమానులకు హాట్ పిక్చర్స్ కాకుండా తన నిజమైన జీవితాన్ని చూపించాలని అనుకుంటుంది. విష్ణుప్రియ ఆదాయం లక్షల్లోకి దూసుకుపోతుంటే పాయల్ రాజ్పూత్ కేవలం 399 రూపాయల ఫీజుతో క్వాలిటీ కంటెంట్ అందించడానికి ట్రై చేస్తుంది. ఇది కేవలం ఆదాయం కోసం మాత్రమే కాదు, తన ఇమేజ్ను, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి కూడా ఆమె ప్రియారిటీ ఇస్తుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలనే దానిపై కూడా ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తుంది. ఇందులో వ్యక్తుల అభిప్రాయాలతో పాటు చట్టపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. విష్ణుప్రియపై నమోదైన కేసే ఇందుకు నిదర్శనం. అయితే ఇలాంటి బోల్డ్ కంటెంట్ యువతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఆ స్టార్స్ ఇండివిజువల్ చాయిస్ మాత్రమే కాదు, సమాజంపై ముఖ్యంగా యూత్పై వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. విష్ణుప్రియ లాంటి సెలబ్రిటీలు ఆ కంటెంట్తో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అదే రూట్లో వెళ్ళవచ్చు. కానీ సమాజంలో కొన్ని నైతిక విలువలను దెబ్బతీసే అవకాశం ఉంది. పాయల్ రాజ్పూత్ లాంటి వాళ్ళు మాత్రం తమకున్న ప్లాట్ఫామ్ను సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉపయోగించుకుంటూ ఆరోగ్యకరమైన కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తోంది. మొత్తానికి విష్ణుప్రియ, పాయల్ రాజ్పూత్ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఛానళ్ల ద్వారా ఆదాయాన్ని
అర్జిస్తున్నప్పటికీ వాళ్ళు ఎంచుకున్న రూట్స్ మాత్రం క్వైట్ ఆపోజిట్. ఒకరు బోల్డ్ కంటెంట్ దూసుకుపోతుంటే మరొకరు నైతిక విలువలకు పారదర్శకతకు ప్రియారిటీ ఇస్తున్నారు. ఈ రెండు విధానాలు సోషల్ మీడియా కంటెంట్ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.